వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 12th పిఆర్సీ ఐఆర్ డిఏలపై ముఖ్య ప్రకటన. 30% ఐఆర్ నేరుగా పిఆర్సీ. అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని ప్రకటించడం ఆనవాయితీ. ఒకవేళ ఇది ఆలస్యమైనట్లయితే ఐఆర్ అనగా మధ్యంతర బదిలీ ప్రకటిస్తుంటుంది. ప్రస్తుత ఎన్నికలకు ముందు ప్రకటించే 12వ పిఆర్సీ నివేదిక కోసం గతేడాది జూలైలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీని నివేదికను ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపు ముఖ్యమంత్రికి అందించాల్సి ఉంది. కమిటీని నియమించారే కానీ విధులు నిర్వర్తించేందుకు కార్యాలయం సిబ్బందిని కేటాయించకపోవడం దారుణం. పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా ఈ ఏడాది మార్చిలో ఈ పిఆర్సీ కమిటీకి సంబంధించినటువంటి సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఏర్పాటై 10 నెలలు గడిచిన ఇంతవరకు సదరు కమిటీకి కార్యాలయం కేటాయించకపోవటం దారుణం. ఇక ఒక్కరోజు కూడా ఆ కమిటీ చైర్మన్ అయితే కుర్చీలో కూర్చోలేదు. ఉద్యోగులు ఐఆర్ అడుగుతుంటే ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తేసింది. జూన్ నెలలో పిఆర్సీ నివేదిక వస్తుంది, ఇక ఐఆర్ ఎందుకంటూ వాదిస్తోంది. రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగులు ఐఆర్ వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఐఆర్ను ఎత్తివేయడంతో వారంతా కూడా వారి యొక్క ఆశలు అడియాసలుగా మారిపోయాయి. ఇక గత తెదేపా ప్రభుత్వంలోనూ జూలై 2018లో 11వ పిఆర్సీకి కమిషన్ నియమించింది. ఈ ఏడాది గడువుతో నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే నివేదికను సిద్ధం చేసిన కమిషన్ 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2022లో పిఆర్సీ నివేదికను కోరింది. గత తెదేపా ప్రభుత్వం 20% ఐఆర్ ఇస్తుంటే అధికారంలోకి వస్తే తాము 27% ఐఆర్ ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే 12వ పిఆర్సీ నివేదికపై ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కమిషన్కు కార్యాలయం కేటాయించకుండా నివేదిక సాధ్యమేనా అని పలు ఉద్యోగ సంఘాలు గళమెత్తుతున్నాయి. ఇక కమిషన్ ఏర్పాటయ్యి 10 నెలలు గడిచాయి. ఇక మరో 2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈలోపు 30% ఐఆర్తో పాటు కొత్తగా 2 డిఏలు కూడా ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్ ఇవ్వాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యంతర భృతిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన చెందారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఐఆర్ ప్రకటిస్తారని ఆశించారు. 12వ పిఆర్సీ ఏర్పడకపోవటం, కనీసం ఐఆర్ పైన నిర్ణయం రాకపోవడంతో ఉద్యోగులు పింఛన్దారులు అయితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి 15,000 నెలకి నష్టపోతున్నాం అని ఉద్యోగులకు ఐఆర్ ఎత్తివేయటం దారుణం. నెలకు సుమారు 15,000 నష్టపోయాను. ఇంటిపై తీసుకున్న రుణం చెల్లించేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీంతో పాటు ప్రభుత్వం హెచ్ఆర్ఏను కూడా తగ్గించింది అని ఓ ఉద్యోగి మాచవరం నుంచి అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పెరిగిన ధరలతో సతమతమవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయటం వల్ల సుమారు నెలకు 5,000 రూపాయలు నష్టపోయాను. ప్రస్తుత నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐఆర్ ఇస్తే కుటుంబానికి కొంతైనా ప్రయోజనకరంగా ఉండేది అని ఓ కింది స్థాయి ఉద్యోగి అయితే గుణదల నుంచి తెలియజేస్తున్నారు. ఇది సమాచారం. ఇలాంటి పిఆర్సీ ఐఆర్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.